ఒక అందమైన అడవిలో చిలిపి పనులు చేయడానికి ఇష్టపడే ఒక కొంటె కోతి ఉండేది. అది ఏనుగు తొండానికి కట్టేస్తుంది. అది పులి పాదాలకు తేనె పూసేది. మరియు అది నెమలికి ఆహారానికి బదులుగా మిరపకాయలు ఇచ్చేది. ఒకరోజు ఉదయం కోతి నిద్రలేచి, నా తోక పోయింది అని అరిచింది. సహాయం! ఎవరో నా తోక దొంగిలించారు. తెలివైన తాబేలు నిట్టూర్చింది. నువ్వు ఏదైనా తెలివి తక్కువ పని చేశాను? కోతి గుర్తు చేసుకుంది. అది తన తోకను బురదలో ముంచి చిలిపిగా తేనెటీగల గూడులో గుచ్చుకుంది. కాని తేనెటీగలు కోపంగా గర్జించాయి. ఇది చూసి కోతి పారిపోయింది. తన తోకను వదిలేసి కోతి వెనక్కి పరిగెత్తింది మరియు దాని తోకను తేనెతో కప్పబడి చాలా కోపంగా ఉన్న తేనెటీగలతో చుట్టుముట్టింది. అది తోక తీసుకుని పారిపోయింది. తేనెటీగలు కోతిని అడవి అంతా వెంబడించాయి. అది తప్పించుకోవడానికి నదిలోకి దూకే వరకు. ఇతర జంతువులు నవ్వుతూ, ఈసారి నువ్వు నీతోనే జోక్ చేసుకుంటున్నావు. సిగ్గుపడుతూ కోతి కూడా నవ్వింది. అప్పటి నుండి అది అందరినీ కలిసి నవ్వించే జోకులు మాత్రమే వేసింది. అది నేర్చుకుంది, నువ్వు ఎక్కువగా జోక్ చేస్తే ఒకరోజు అతిపెద్ద ట్రిక్ నీ మీద పడుతుంది.